గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు రిప్పన్ తర్వాత కర్జన్ యొక్క పరిపాలనా సంస్కరణ గురించి మనము తెలుసుకుందాము. ఈ లార్డ్ కర్జన్ 1899 సంవత్సరంలో గవర్నర్ జనరల్గా నియమితుడై క్రీస్తు 1905 వరకు ఆ పదవిని నిర్వహించడము జరిగింది. ఈ కర్జన్ మన భారతదేశాన్ని పరిపాలన చేసిన గవర్నర్ జనరల్లో అతి ముఖ్యమైన గవర్నర్ జనరల్. ఎందుకంటే ఇతని సంస్కరణలు అనేటివి ఇంత ముఖ్యమైనవి. ఈ కర్జన్ తన పరిపాలనలో తన అధికారుల సోమరితనాన్ని, అధికార వికేంద్రీకరణకు, ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యంగా అవినీతిని నిర్మూలించడానికి, భారత జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచడానికి అనేకపరమైన సంస్కరణలు చేసినాడు. సరే, ఈ కర్జన్ యొక్క ముఖ్యమైన పరిపాలనా సంస్కరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పోలీసు సంస్కరణలు. ఆనాడు వివిధ రాష్ట్రాలలో పోలీస్ వ్యవస్థను కర్జన్ పరిశీలించి ఒక సమగ్ర నివేదికను సమర్పించడానికి ఆండ్రూ ప్రెజర్ నాయకత్వంలో ఒక కమిటీని కర్జన్ ఏర్పాటు చేసినాడు. అనగా వివిధ రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే విషయాన్ని, మొత్తం పోలీస్ వ్యవస్థను గురించి పరిశీలన చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినారు. ఆ కమిటీకి నాయకుడు ఆండ్రూ ప్రెజర్. సరే, పోలీస్ వ్యవస్థలో లోటుపాట్లను తెలుపుతూ అదే టైంలో వాటి పరిష్కారాలను కూడా తన కమిటీ నివేదికలో సృష్టించింది. ఈ కమిటీ నివేదికను అనుసరించి పోలీస్ వ్యవస్థ సమర్థత అనే పదానికి చాలా దూరంలో ఉంది. వ్యవస్థ నిర్మాణంలోనూ శిక్షణలోనూ చాలా లోపాలున్నాయి అని ఆండ్రూ ప్రెజర్ యొక్క కమిటీ రిపోర్టు ఇవ్వడం జరిగిందనమాట. సరే, పోలీస్ వ్యవస్థ యొక్క నిర్మాణంలోనూ శిక్షణలోనూ లోపాలున్నాయి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో అవినీతి అనేది పెరిగింది. ఈ లోపాలను పరిశీలించడానికి, సవరించడానికి కమిటీ కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచించింది. ఈ ఆండ్రూ ప్రెజర్ కమిటీ పోలీస్ వ్యవస్థలోని లోపాలని నిర్మూలించడానికి కొన్ని సజెషన్స్, పరిష్కార మార్గాలను సూచించింది. సరే, ఫస్ట్ వన్, పోలీసుల జీతభత్యాలను పెంచాలి. పోలీస్ వ్యవస్థలోని అవినీతిని నిర్మూలించాలి అంటే వారి యొక్క జీతభత్యాలను పెంచాలి. వారి యొక్క శాలరీస్ పెంచడం ద్వారా వారిలో ఉన్న అవినీతిని నిర్మూలించవచ్చు లేదా తగ్గించవచ్చు అని వాళ్ళు ఒక సజెషన్ లేదా పరిష్కార మార్గాన్ని సూచించడము జరిగింది. తర్వాత ప్రతి రాష్ట్రంలోని పోలీసు దళాలను ఎక్కువ చేయాలి. ప్రతి రాష్ట్రంలో కూడా చాలా తక్కువగా పోలీసులు ఉన్నారు. ఆ పోలీస్ దళాలను ఎక్కువగా చేయాలి. సరే, ఆ పోలీస్ శిక్షణ ఇచ్చే స్కూల్స్ను, పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలి. శిక్షణ కళాశాలను, పాఠశాలను, పోలీసులకు శిక్షణ ఇచ్చే పాఠశాలలను ఎక్కువగా ఏర్పాటు చేయాలి ప్రతి రాష్ట్రంలోనూ. సాధ్యమైనంత వరకు పోలీసు వ్యవస్థలో ప్రత్యేకంగా నియమాలే, సపరేట్ డిపార్ట్మెంటల్ నియమాలే చేపట్టాలి. ఇవి ఆండ్రూ ప్రెజర్ కమిటీ ఈ పరిష్కార మార్గాలను సూచించింది. ఈ కర్జన్ ఆండ్రూ ప్రెజర్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆనాడు పోలీసు వ్యవస్థలోని లోపాలను, అదే టైంలో ఆ లోపాలను పరిష్కరించడానికి పరిష్కార మార్గాలను కూడా ఈ ఆండ్రూ ప్రెజర్ కమిటీ రిపోర్టును కర్జన్కి సమర్పించడము జరిగింది. సరే, ఈ పోలీస్ సంస్కరణలు అనేటివి తన పరిపాలనలో చాలా ముఖ్యమైనవి.
తర్వాత విద్యా సంస్కరణలు. థామస్ కమిటీని విద్యా నిర్వహణకు సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విషయాలను పరిశీలించడానికి ఈ క్రీస్తు శకం 1902 సంవత్సరంలో థామస్ నాయకత్వంలో ఒక విద్యా కమిటీని కర్జన్ ఏర్పాటు చేసినాడు. పోలీస్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేసిన కమిటీని ఆండ్రూ ఫ్రేజర్ కమిటీ అంటారు. అదే విద్యా విషయాలకు సంబంధించి విద్యా సంస్కరణలకు సంబంధించి వేసిన కమిటీని థామస్ కమిటీ అంటారు. ఎందుకంటే ఆ కమిటీకి అధ్యక్షుడు థామస్, అతని పేరు మీద థామస్ కమిటీ అని పేరు పెట్టడము జరిగింది. సరే, ఈ కమిటీ నివేదికను అనుసరించి క్రీస్తు శకం 1904లో విశ్వవిద్యాలయాల చట్టం అనేది చేయబడింది. క్రీస్తు శకం 1904 సంవత్సరంలో ఈ కమిటీ రిపోర్టు సమర్పించిన తర్వాత విశ్వవిద్యాలయాల చట్టము అనే చట్టాన్ని చేయడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించి వాటిని ప్రభుత్వానికి అనుబంధ సంస్థలు చేయడానికి ఈ చట్టము ప్రిఫర్ చేయడము జరిగింది. సరే, విశ్వవిద్యాలయ చట్టంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి, ప్రధానమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మొట్టమొదటిది ప్రతి విశ్వవిద్యాలయంలోనూ విద్యను పరిశోధనను పెంచడానికి ఏర్పాటు జరగాలి. 1904 సంవత్సరంలో థామస్ కమిటీ విద్యా విషయానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ రీసెర్చ్ చేసి మొత్తం తన రిపోర్టును కర్జన్కి సమర్పించింది. దానినే విశ్వవిద్యాలయ చట్టమని అంటారు. సరే, ఈ విశ్వవిద్యాలయ చట్టంలోని ప్రధానమైన అంశాలలో మొదటిది పరిశోధనకు ఏర్పాటు చేయాలి, పరిశోధనకు పెద్దపీట వేయాలి. ప్రతి విశ్వవిద్యాలయంలో విద్యను పరిశోధనకు పెంపొందించడానికి ఏర్పాటు జరగాలని ఒక సజెషన్ చేయడము జరిగింది. సరే, నెక్స్ట్ విశ్వవిద్యాలయ ఆనాడు ఉన్న సెనెట్ సభ్యుల సంఖ్య 50కి తక్కువ కాకుండా 100కి మించకుండా ఉండాలి. విశ్వవిద్యాలయంలో ఈసీ మెంబర్స్ అంటారు, వీళ్ళని 50కి తక్కువ కాకుండా 100కు మించకుండా ఉండాలి ఈ సెనెట్ సభ్యుల సంఖ్య. సరే, ఈ సెనెట్ సభ్యుల పదవీకాలం కూడా ఆనాడు 6 సంవత్సరములుగా నిర్ణయించడము జరిగింది. ఈ సెనెట్ సభ్యులలో ప్రభుత్వంచే నియమించే వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఈ సెనెట్ సభ్యుల సంఖ్య 50 నుండి 100 లోపు ఉండాలి అని చెప్తున్నారు కదా. ఈ 50 నుంచి 100 లోపు సభ్యులలో ప్రభుత్వంచే నియమించే వారే ఎక్కువగా ఉండాలి అనే సజెషన్ ఈ థామస్ కమిటీ సజెషన్ చేయడము జరిగింది. సరే, సెనెట్ యొక్క తీర్మానాలను ప్రభుత్వము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, లేదా స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఈ సెనెట్లో ఉన్న 50 మంది నుంచి 100 మంది ఉన్న సభ్యులు ఒక అంశానికి సంబంధించి గవర్నమెంట్కు తీర్మానాలను పంపిస్తుంది. అప్పుడు ఆ ప్రభుత్వము ఆ తీర్మానాలను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారము ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత ప్రైవేట్ కళాశాలలు ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఆ విశ్వవిద్యాలయ సెనెట్ నియంత్రణలోనే పనిచేయాలి. ఇప్పుడు కూడా ఇదే వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉన్నది. ప్రైవేట్ కళాశాలలు ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండాలి, ఆ విశ్వవిద్యాలయ సెనెట్ నియంత్రణలోనే పనిచేయాలి అని థామస్ కమిటీ సజెషన్ చేయడము జరిగింది. సరే, విశ్వవిద్యాలయ ప్రాంతీయ పరిధిని నిర్ణయించే అధికారము గవర్నర్ జనరల్కు ఉంటుంది. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ థామస్ కమిటీ చెప్పడము
జరిగింది. క్రీస్తు శకం 1904 సంవత్సరంలో విశ్వవిద్యాలయ చట్టము థామస్ కమిటీ తన రిపోర్టును కర్జన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్థిక సంస్కరణలు, ఎకనామికల్ రిఫార్మ్స్. సరే, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలన చేసినాడు కర్జన్ ఆనాడు. సరే, మన భారతదేశంలో ఆనాడు ఉన్న అతివృష్టి అనావృష్టి పరిశీలన చేసి కర్జన్ మన భారతదేశంలో శాశ్వత క్షామ నివారణ చర్యలను తీసుకోవడము జరిగింది. అంటే ఆనాడు ఉన్న పేదరికాన్ని, అతివృష్టి అనావృష్టిని, క్షామ నివారణ చర్యలను నివారించడానికి ముఖ్యంగా కాలువల నిర్మాణము చేపట్టడము, ఈ కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యాలను పెంచడము జరిగింది. సరే, పంజాబ్లో భూమి అన్యాక్రాంతం కాకుండా ఒక చట్టాన్ని చేయడము జరిగింది. అంటే పంజాబ్లో భూమితో పాటు రైతులను కూడా బాగు చేయడము జరిగింది. అంటే భూమి రైతుల నుండి వడ్డీ వ్యాపారస్తులకు చేరడాన్ని నిరోధించడము జరిగింది. అంటే వడ్డీ వ్యాపారస్తుల చేతిలో చిక్కుకోకుండా రైతులు వారికి ప్రత్యేకమైన రుణాల కోసము సహకార బ్యాంకులను ఏర్పాటు చేయడము జరిగింది. ఈ సహకార బ్యాంకులను ఏర్పాటు చేసి స్వల్ప వడ్డీకి రైతుల పెట్టుబడి కావాల్సిన రుణ సౌకర్యాన్ని కర్జన్ కల్పించడము జరిగింది. ఈ విధంగా క్రీస్తు శకం 1901లో పూణేలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇది వెరీ ఇంపార్టెంట్. పూణేలో ఆనాడు వ్యవసాయానికి సంబంధించి సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాటికి సంబంధించి ఒక రీసెర్చ్ సెంటర్, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్, వ్యవసాయ పరిశోధన పరిశోధన కేంద్రాన్ని పూణేలో ఏర్పాటు చేయడము జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగంలో ప్రత్యేకమైన వాణిజ్య పరిశ్రమల శాఖను కూడా ఏర్పాటు చేయడము జరిగింది. ఏర్పాటు చేసి కర్జను రైల్వేల నిర్మాణాలను కూడా చేపట్టడము జరిగింది. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ అగ్రికల్చర్కి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగడానికి ఈ రైల్వే నిర్మాణాలను కూడా చేయడము జరిగింది. ఇవి ఆర్థికపరమైన సంస్కరణలను పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా రైతుల కోసము అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడము జరిగింది. అనేక సంస్కరణలను, శాశ్వత క్షామ నివారణ కార్యక్రమాలు, ఈ వాటర్ ఇరిగేషన్ స్పెషాలిటీస్ కల్పించడము జరిగింది. సహకార బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూణేలో ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ పరిస్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక సెపరేట్ శాఖను ఏర్పాటు చేయడము జరిగింది. అంతేకాకుండా పంజాబ్లో రైతుల కోసము ల్యాండ్ కల్టివేటర్స్కి ల్యాండ్స్కి ఒక చట్టాన్ని కూడా చేయడము జరిగింది. ఈ విధంగా లార్డ్ కర్జన్ ఆర్థికపరమైన రిఫార్మ్స్ తీసుకురావడము జరిగింది. తర్వాత కలకత్తా కార్పొరేషన్ చట్టం. ఈ కర్జన్ స్థానిక పాలనా సంస్థల స్వతంత్రాన్ని వ్యతిరేకించినాడు. స్థానిక సంస్థల స్వతంత్రాన్ని క్రీస్తు శకం 1899లో చేయబడిన కలకత్తా కార్పొరేషన్ చట్టాన్ని అనుసరించి కలకత్తా కార్పొరేషన్లో ప్రజలచే ఎన్నుకోబడిన సభ్యుల కంటే ప్రభుత్వం చేత నియమించబడే సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండాలి అని తీర్మానం చేయడము జరిగింది. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన సభ్యులు వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటారు. స్థానిక సంస్థల యొక్క స్వతంత్రాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేత నియమించబడిన సభ్యుల సంఖ్య పెంచడం ద్వారా ప్రభుత్వ చట్టాన్ని అన్ని అమలు చేయడానికి వీలవుతుందని ఈ కలకత్తా కార్పొరేషన్ చట్టాన్ని చేయడం యొక్క ఉద్దేశం.
నెక్స్ట్ ఈ కర్జన్ సంస్కరణల్లో రిఫార్మ్స్లలో అన్నిటికంటే ముఖ్యమైనది పురావస్తు భద్రతా చట్టం, ఆర్కియలాజికల్ యాక్ట్. సరే, ఇది ప్రాచీన నిర్మాణాలను కాపాడడానికి లార్డ్ కర్జన్ క్రీస్తు శకం 1904లో పురావస్తు భద్రతా చట్టాన్ని చేయడము జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, పురావస్తు భద్రతా చట్టాన్ని. విధంగా పురావస్తు పరిశోధనా శాఖను కూడా కర్జను ఏర్పాటు చేశాడు. ఈ పురావస్తు భద్రతా చట్టం ద్వారానే ఈ సింధు నాగరికత అనేది సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో వెలువడము, త్రవ్వకాలు జరపడం ద్వారా ఈ నాగరికత అనేది బయటపడము జరిగింది. ఇది పురావస్తు భద్రతా చట్టం అనేది అతని సంస్కరణలలో అతి ముఖ్యమైనది. నెక్స్ట్ బెంగాల్ విభజన. ఈ పరిపాలనా సౌలభ్యం కోసం అనే నెపంతో క్రీస్తు శకం 1905లో బెంగాల్ని 2 రాష్ట్రాలుగా విభజించినాడు. అదే బెంగాల్, తూర్పు బెంగాల్, అస్సాం. ఎందుకంటే ఈ విధంగా విభజించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఆనాడు జరుగుతున్న భారత జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతోనే లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్రాన్ని 2గా విభజించడము జరిగింది. సరే, మహమ్మదీయులు అధికంగా ఉండే ప్రాంతాలని వేరు చేసి ఒక ప్రత్యేక రాష్ట్రము చేయడం ద్వారా హిందూ మహమ్మదీయుల మధ్య విరోధాలు సృష్టించి మన భారత జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచాలని కర్జను భావించినాడు. హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా ఈ మన భారత జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచవచ్చు అని కర్జన్ భావించడము జరిగిందనమాట. సరే, ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమము ప్రారంభం కావడము జరిగింది ఆనాడు. సరే, నెక్స్ట్ రిఫార్మ్ కర్జన్ యొక్క విదేశాంగ విధానం. కర్జన్ తన పరిపాలనా కాలంలో ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, టిబెట్ దేశాల్లో బ్రిటిష్ యొక్క ప్రాబల్యం తగ్గించే బ్రిటిష్ వ్యతిరేక దేశాల యొక్క ప్రాబల్యాన్ని నెలకొల్పునే పరిస్థితులు ఏర్పడినాయి అతని పరిపాలనా కాలంలో. ఈ ఆఫ్ఘనిస్తాను, పర్షియా, టిబెట్ దేశాల్లో ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకమైన దేశాల యొక్క ప్రాబల్యము ఈ 3 ప్రాంతాల్లో ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, టిబెట్ దేశాలలో బ్రిటిష్ వ్యతిరేక దేశాల యొక్క ప్రాబల్యము నెలకొల్పకుండా కర్జను నిరోధించడము జరిగింది. సరే, ఈ వాయువ్య భారతదేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఈ సరిహద్దు తెగల నుండి కూడా కర్జను ప్రజలకు రక్షణ కల్పించడము జరిగింది. సరే, చివరిది లార్డ్ కర్జన్ కిచనర్ యొక్క వివాదం. ఈ వైస్రాయ్ కార్యనిర్వాహ మండలిలో సైనిక శాఖకు 2 సమాన హోదా కలిగిన అధికారులు నిర్వహించేవారు. వారి సైనిక శాఖకు సంబంధించి 2కి సమాన హోదా ఉండింది ఈ కార్యనిర్వాహక శాఖలో. సరే, వారిలో ఒకరు సైన్యాధికారి అంటే కమాండర్ ఇన్ చీఫ్స్, రెండవ వ్యక్తి సైనిక సభ్యుడు. విధంగా 1902లో భారతదేశంలో సర్వ సైన్యాధిపతిగా బాధ్యతలను స్వీకరించిన ఆనాటి లార్డ్ కిచనర్ సైనిక విషయాల్లో తన నిర్ణయాలనే అమలు చేయాలి అని సైనిక సభ్యుని యొక్క పదవిని రద్దు చేయాలి, తన సమాన హోదా కలిగిన సైనిక సభ్యుని యొక్క పదవిని రద్దు చేయాలి అని పట్టుపట్టడం జరిగింది లార్డ్ కిచనర్. సరే, అప్పుడు కర్జన్ దానికి ఈ కిచనర్ పట్టుబట్టితే లార్డ్ కర్జన్, వైస్రాయ్ అయిన కర్జన్ దానికి అంగీకరించలేదన్నమాట. సరే, అప్పుడు కర్జన్
కిచెనర్ మధ్య వివాదం అనేది ప్రారంభమైంది. కర్జన్ కూడా రాజీనామాకు సిద్ధపడము జరిగింది. ఈ విధంగా ఇద్దరు కూడా మాతృదేశం, వీళ్ళిద్దరి మధ్య వివాదానికి మాతృదేశము కలుగజేసుకొని వివాద పరిష్కారం కోసము సైనిక సభ్యుని హోదాను కల్పించి ఆ పదవికి ఒక పేరు పెట్టింది. సైనిక సప్లై సభ్యునిగా పేరు మార్చింది. సరే, ఈ సైనిక సప్లై సభ్యుని నియామకంలో కూడా మరోసారి లార్డ్ కర్జన్కి కిచెనర్కు మధ్య వివాదం అనేది ఏర్పడింది. చివరకు మాతృదేశము కిచెనర్నే సమర్థించి కర్జన్ను రాజీనామాను ఆమోదించడము జరిగింది. విధంగా క్రీస్తు శకం 1905లో కర్జన్ను తన మాతృదేశానికి వెనుకకు పిలిపించడము జరిగింది. విధంగా లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ విధమైన సంస్కరణలను, రిఫార్మ్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. మొదటిది పోలీస్ సంస్కరణలు, రెండవది విద్యా సంస్కరణలు, మూడవది ఆర్థికపరమైన సంస్కరణలు, నెక్స్ట్ కలకత్తా కార్పొరేషన్ చట్టము, పురావస్తు భద్రత చట్టము, బెంగాల్ విభజన, కర్జన్ విదేశాంగ విధానము అంటే భారతదేశానికి దగ్గర ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, టిబెట్ దేశాలలో తన వ్యతిరేకపరమైన దేశాల ప్రాబల్యాన్ని తగ్గించడానికి కూడా కర్జన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కర్జన్ కిచెనర్ యొక్క వివాదం.